తెలంగాణలో కొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికల కోడ్ ముగుస్తోంది. దీంతో పాలనపై దృష్టి పెట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కీలకమైన అంశాలపై రేవంత్ ఫోకస్ చేయబోతున్నారు. ఇంతకీ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలేంటి? 6 గ్యారెంటీలతో పాటు ఏ విషయాలను కాంగ్రెస్ సర్కార్ సీరియస్ గా తీసుకోనుంది? రేవంత్ ప్రభుత్వ మార్క్ పాలన ఎలా ఉండబోతోంది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 6 నెలలు కావస్తోంది. ఇచ్చిన హామీల అమలు మేరకు 6 గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేయడం మినహా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదు. ఇంతలో లోక్సభ ఎన్నికలు ముంచుకు రావడం, ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రచారంపైనే దృష్టి పెట్టారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు అయిపోయాయి. జూన్ 4న ఫలితాలు వస్తాయి. జూన్ 6తో ఎన్నికల కోడ్ ముగుస్తుంది. దీంతో పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా 6 గ్యారెంటీలను ప్రాధాన్యత అంశాలుగా అమలు చేయనుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం పథకాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి. ఇంకా ఆసరా పెన్షన్లు 4,000కు పెంపు, రైతు భరోసా ఎకరానికి 15,000 పెంపు, మహిళలకు 2,500 చేయూత, రైతు కార్మికులకు 12,000 సాయం, విద్యా భరోసా 5 లక్షల గ్యారంటీ కార్డు, అమరవీరులు ఉద్యమకారుల కుటుంబానికి 250 గజాల ఇంటి స్థలం వంటి అతి ముఖ్యమైన పథకాలు ఇంకా మొదలు పెట్టాల్సి ఉంది. దీంతో కోడ్ ముగిసిన తర్వాత ఈ గ్యారంటీలను అమలు చేయనుంది ప్రభుత్వం. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ తమ మార్క్ కనబడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో మరీ ముఖ్యంగా తన మార్క్ పాలన కొట్టొచ్చేలా కనబడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను ఎంపిక చేశారు సీఎం రేవంత్. ప్రధానంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం, రెవెన్యూ, ఆర్థిక, ఎక్సైజ్, వ్యవసాయ పాలసీల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసి పేదవారికి నాణ్యమైన విద్యను అందించేలా చర్యలకు సిద్ధమవుతోంది రేవంత్ ప్రభుత్వం. రాష్ట్రంలో ఏళ్ల కాలం నుంచి ఉన్న భూ వివాదాలకు చెక్ పెట్టేలా రెవెన్యూ చట్టంలో మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో భాగంగానే ధరణిని ప్రక్షాళన చేస్తున్న ప్రభుత్వం దానికి భూమాతగా నామకరణం చేయబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కేసీఆర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వ ముద్రను వేసుకోవాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. ఇక ఇప్పటికే రాష్ట్రంలో చాలా గ్రామాలతో పాటు కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు రోడ్డు సౌకర్యం లేదని గుర్తించింది. ఈ గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అటు విద్యుత్ వ్యవస్థలో సంస్కరణలు, త్రాగునీటి వ్యవస్థను ఆధునీకరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టబోతోంది రేవంత్ ప్రభుత్వం. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధిపై గత బీఆర్ఎస్ ప్రభావాన్ని మరిపించేలా కాంగ్రెస్ పాలన మార్క్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. హైదరాబాద్లో ఐటీని మరింతగా విస్తరించేందుకు మంత్రులు, అధికారులతో కూడిన ప్రత్యేక బృందం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి తమ మార్క్, కాంగ్రెస్ మార్క్ కనిపించేలా ప్రాధాన్యత అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. వీటన్నింటిపై త్వరలోనే కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయిలో అమలుకు ఆదేశాలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.